మరి ఎంత శ్రమ చేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి రేపు నామినేటెడ్ పోస్ట్లో మీరు ఉంటున్నారా? మీకు ఏదన్నా పదవి హోదా, ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలనుకున్నారు, అవలేదు. గట్టి ప్రయత్నం అయితే చేశారనేది అయితే మాకు తెలుసది. కానీ ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్ట్లో ఏదైనా మీకు పదవి వచ్చేది ఈసారన్నా తెలుగుదేశం పార్టీ మీ వరకే చెప్తున్నా, మీకు న్యాయం చేస్తారా అనేది మీరు నమ్ముతున్నారా? నన్ను ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్న అండి అది. మేడం మీరే చెప్పండి, నాకేమిస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మహిళలకు సంబంధించి లీడర్ అంటే నేను మామూలుగా చెప్తున్నాను, మీరు లీగల్ గా అన్నిటికీ వెళ్తారు కాబట్టి, ఒక మహిళ కాబట్టి ఒంటరి మహిళ కానీ మహిళలు ఇబ్బంది పడుతున్నాయి కానీ ఇలాంటి హోదాలో అయితే మీకు సూటబుల్ అని మేము అనుకోవడం. ఎందుకంటే మీరు ఒంటరి మహిళ, మీరు మహిళల మీద కానీ లీగల్ గా పోరాడతారు. అసలు రోజా గారి గురించి అసలు మిమ్మల్ని మించిన ఎవరు ఉండరు. మరి ఇప్పుడు రోజా గారిని ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. సో ఈ కోణంలో ఫస్ట్ నుంచి పార్టీ కొన్నారు కాబట్టి మహిళలకు సంబంధించింది ఏదైనా పోస్ట్ అనేది మీకు ఉంటే ఏంటంటే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీస్ వీటి దగ్గర చాలా ఎక్సర్సైజ్ జరిగినట్టు మీరు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిని ఇచ్చే క్రమంలో కులాలు, ప్రాంతాలు, జెండర్ అంటే లింగ వివక్ష కూడా జరగకుండా అందరికి బ్యాలెన్స్ అయ్యే విధంగా పోస్టులు ఇవ్వాలనేది ఒకటి నలుగుతున్న విషయం మేము కళ్ళారా చూస్తున్నాం. ఆ ప్రయత్నంలో నాకు కాదని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా నాకు మంచి పొజిషన్ ఇస్తారని అనుకుంటున్నాను. అంత లోతుల్లోకి వెళ్ళి మేము చెప్పలేము. బట్ పెద్దవాళ్ళల్లో శోభా గారు పార్టీకి ఏం చేశారు అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మీలాంటి వాళ్ళు ఇంకా బాగా తెలుసు. ఇప్పుడు నాకు పోస్ట్ ఇచ్చే దాని గురించి కాసేపు ప్రక్కన పెడితే, నిన్న మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ కేటగరైజేషన్ ఏదైతే జరిగిందో దాంతో ప్రతి సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చే పోస్టుల్లో బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి అనేది వచ్చింది. అది ఇంకా క్లియర్ గా నిన్న కేటగరైజేషన్ తో వచ్చింది. నిన్న కేటగరైజేషన్ తో ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ న్యాయం అయితే పొందాలి అనే దానిలో రేపు నామినేటెడ్ పోస్టులో కూడా అది చూపిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే అందులో లేడీస్ ఎవరున్నారు అని చూసినప్పుడు అఫ్ కోర్స్ నేను గతంలో ఒక పార్టీ చీఫ్ గా పనిచేశాను, సినిమా ఫీల్డ్ లో పనిచేసి వచ్చాను, సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ గా, సోషల్ మూవ్మెంట్స్ లో ఉన్నాను, పొలిటికల్ మూవ్మెంట్స్ లో ఉన్నాను, ప్రజా సంఘాల లీగల్ అడ్వైజర్ గా పనిచేశాను, అట్లాగే అమరావతి ఉద్యమంలో ఒక ప్రధాన భూమిక పోషించాను, ఒక లాయర్ గా ఉన్నాను. నా ఇల్లు ఒక బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లాగా ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళుగా ఉంటుంది. అంటే దీనికి ఏది కూడా నేను పదవి పెట్టుకొని నేను చేయలేదు, పదవి లేకుండానే నేను జనంలో ఉన్నాను. ఈవెన్ నేను మందకృష్ణ మాదిక్ గారి గురించి కూడా ఇప్పుడు నేను అప్రిషియేట్ చేయకపోతే కూడా అది ఫెయిర్ కాదమ్మా. ఆయన 30 ఏళ్ళు 25 ఏళ్ల పోరాట ఫలితంగా ఈరోజు ఇద్దరికి సమన్వయం చేయండి అని కాన్స్టిట్యూషన్ మీద ఫైట్ చేసిన దాని మీదట సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరికి ఎంత కావాలో వాళ్ళెంతో వాళ్ళకంత అనే చక్కటి ఇది తీసుకొచ్చిన దానిలో మందకృష్ణ మాదిక్కి పెద్ద చదవరి కాదు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు. కానీ తన కులం కోసం తను పోరాడినటువంటి అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో ఈ రోజు ఫలితాన్ని ఇచ్చింది. సో నేను మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి నేను లీగల్ అడ్వైజర్ గా కూడా పనిచేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇంకా మెరుగ్గా నేను అన్ని సోషల్ జస్టిస్ కి సంబంధించిన మూమెంట్స్ లో ఉన్నాను కాబట్టి నాకు అనివార్యంగా ఖచ్చితంగా మంచి పదవి ఇవ్వాల్సింది. అది తప్పదు. ఇవ్వకపోతే ఇంకా అంతకంటే సామాజిక న్యాయానికి అన్యాయం జరగడం అనేది ఇంకోటి ఉండదు. జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ పొజిషన్. నేను ఇక్కడ స్టిల్ ఒక డౌట్ మాత్రమే, అంటే డౌట్ రావడంలో తప్పు లేదు, ఆ డౌటే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేశారు. జనసేన 40 సీట్లు ఇస్తారన్నారు, కాస్త 30 కాస్త 21కి వచ్చి ఆగుంది. ఈ రోజున మరి జనసేన తక్కువ సీట్లు మొత్తం గెలిచిన తక్కువ సీట్లు ఉంది, టీడీపీ ఎక్కువ ఉంది, బీజేపీ కూడా తక్కువే ఉంది. మరి ఈ కోణంలో చూసుకుంటే మరి జనసేన రేపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదా అని నా డౌట్ మాత్రమే. ఇక్కడ ఒకటండి, జనసేన 24 కొట్టినా కూడా మనం ఎవరికైతే పదవులు కేటాయిస్తున్నామో ఆ పదవికి అర్హులా కాదా అనేది చూడాలి కానీ అది జనసేన, టీడీపీ, బీజేపీ అని చూడటం అనేది మళ్ళీ ప్రమాదం అని నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, కానీ ఆ షేర్ లో ఎక్కువ శాతం జనసేనకి ఇవ్వచ్చని అనుకుంటున్నా. ఇప్పుడు దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది పర్సన్. నేనేమంటున్నానంటే ఆ పదవిని అలంకరించబోయే వ్యక్తి జనసేనలో ఎక్కువ మంది ఉంటే జనసేనకి ఇచ్చుకున్న ఇబ్బంది ఏమి లేదే. అల్టిమేట్ గా ఆ పదవికి న్యాయం చేయగలిగే వ్యక్తి రావాలనేది కోరుకోవాలి తప్ప అది జనసేనకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా అనేది ప్యాకాట్ లాగా చూడకూడదు కదా, ఒక జోదం లాగా చూడకూడదు కదా. సమన్వయం ఖచ్చితంగా జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ జోదం, దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామిక విలువల్ని కాపాడటం కోసం అక్కడ దొరికే వ్యక్తులు జనసేన వాళ్ళ, టీడీపీ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, ఇంకెవరని చూడాల్సిన అవసరమే లేదు. ఆ పదవి ఇచ్చే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేదా, ప్రజలకు న్యాయం చేస్తాడా లేదా, ఆ పర్టికులర్ పొజిషన్కి
అతను ఫిట్ అవుతాడా లేదా అనేది ఇక్కడ క్రైటీరియా. సో ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్, వేవ్ లెంగ్త్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉన్నాయి అనేది నేను ఈ రోజు కూడా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా రావటం మనందరి అదృష్టం అని ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా మాట్లాడగలిగే పరిణితిని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. సో వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం. ఎప్పుడు అంటే నేను గతంలోకి కొంచెం వెళ్తానమ్మా, మీరేమనుకోకపోతే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మధ్య కొంత అగాధం ఉన్నట్లుగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. వంగవీటి మోహన్ రంగ గారు కీర్తిశేషులు ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఒకలాంటి సారూప్యత లోపించింది, సంఘీభావం లోపించింది, సమాధానం లోపించింది అని అనుకున్న వాళ్ళు ఈ ఎలక్షన్తో మొత్తం కలిసిపోయి టోటల్ ఆంధ్ర జాతి కలిసి ఉంది అని చూపించడం కోసం వీళ్ళిద్దరు పనిచేసిన వైఖరి ఏదైతే ఉందో అది మనం గమనించాలా, అది ఒక చరిత్రగా కూడా తీసుకోవాలా. కాబట్టి ఈ రోజు ఏ వేరియేషన్స్ లేవు ఎవరి మధ్య కూడా. ఏమనుకున్నారు, అల్టిమేట్ గా ఆంధ్ర తెలుగు జాతిని కాపాడుకోవడం కోసం మనం గతంలో జరిగినటువంటి చేదనుభవాలు ఏవైతే ఉన్నాయో వాడు ఇరేస్ చేసేసుకొని మంచి అనుభవాల కోసం మనం తెర తీద్దామని అనుకున్నారు, తెర తీశారు. అందుకే నేనేమంటున్నానంటే రేపు రాబోయే రోజుల్లో కూడా పరిపాలనా సౌలభ్యం, పరిపాలన సజావుగా సాగటం, చక్కగా ప్రశాంతంగా సాగేదాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మధ్య చక్కటి సారూప్యత, భావ సారూప్యత కాదు సమన్వయం, వాళ్ళిద్దరి మధ్య సమయం మనం చాలా గొప్పగా కనబడతా ఉంది. కాబట్టి ఎక్కడ భేషజాలు లేకుండా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని మెచ్చుకోవడం, చంద్రబాబు గారు కూడా 10 మెట్లు కిందకి దిగొచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మనం ఇంత మంచిగా జనంలోకి వెళ్ళగలిగామని చెప్పడం అనేది వాళ్ళ మానసిక మెచ్యూరిటీ లెవెల్స్కి అసలు చెప్పలేనటువంటి మాటల్లో చెప్పలేనటువంటి లెవెల్స్కి వెళ్ళిపోయారు. అది అవసరం ఈరోజు. కాబట్టి మనకి ఇంకొక 10 ఏళ్ల వరకు ఏం వెనక తిరిగి చూసుకోకుండా అవకాశం ప్రజలు మళ్ళీ ఇస్తే, మీరు ఇందాక షర్మిలా గారి దగ్గరికి వెళ్ళి 2029 దాకా ప్రశ్న వేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, 2029 దాకా అసలు ఏ శక్తులు ఈ కూటమిని డిస్టర్బ్ చేస్తాయని నేనైతే అనుకోవట్లేదు. డిస్టర్బ్ అయితే మళ్ళీ ప్రజలే డిస్టర్బ్ అవుతారనేది మాత్రం నేను గుర్తు చేద్దాం. ఒక అయితే డౌట్ ఉంది,